అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ గా టేస్టీగా దివాళీ స్వీట్, దివాళీ స్పెషల్ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఇప్పుడు ఈ స్వీట్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెని పెట్టుకొని అరకప్పు బెల్లం తురుము, అరకప్పు పంచదార, 2 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకొని కరగపెట్టుకోవాలి. జస్ట్ కరిగితే సరిపోతుంది. మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నాం అదే కప్పుతో బెల్లం, పంచదార వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్పుతో మైదా పిండి వేసుకొని ఇందులో చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసుకొని ఎలాచి పౌడర్ కూడా వేసి పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న ఈ బెల్లం పాకం వేసేసుకోవాలి. డైరెక్ట్ గా వేస్తే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా పాకంలో చేసుకుంటే పిండిలో త్వరగా కలిసిపోతుంది. ఇలా వేసి కలుపుకునేటప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మనం దోశ బ్యాటర్ కలుపుకుంటాం కదా, ఆ విధంగా పిండిని చూసుకొని కలుపుకోవాలి. పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత గరిటతో దోశ ప్యాన్ మనం వేస్తాం కదా, దోశలు వేస్తాం కదా, ఆ టైప్లో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోలేదు, స్టీల్ తీసుకున్నాను. మీరు నాన్ స్టిక్ తీసుకున్నారంటే అసలు అంటుకోకుండా బాగా వస్తాయి అనమాట. చాలా సింపుల్గా ఈజీగా దివాళీ స్వీట్ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.